హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు సాయంత్రం అయితే 5 గంటలు అయింది. ఇంటికైతే బయలుదేరాను. ఇప్పుడు పండగ కాబట్టి ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను. ఇంకొక కంపెనీలో అయితే డ్యూటీ ఉండింది, ఒక డ్రాప్ చేయాల్సింది. ఇంకా పండగ కాబట్టి కొంచెం తొందరగా అయితే ఇంటికి బయలుదేరాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. మార్నింగ్ కంపెనీలో అయితే ఒక డ్యూటీ చేశాను. ఇంకొక కంపెనీలో చెప్పాలంటే డ్రాప్ కూడా చేయాల్సి ఉంది, కానీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, పండగ రోజు కొంచెం తొందరగా వెళ్దామని అని వెళ్తున్నాను. ఒకవేళ కంపెనీ నుంచి ఫోన్ చేస్తే చెప్తాను ఇంటికి వచ్చేసానంటానని అడుగుతారు, కానీ ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు పండగ కాబట్టి అంతగా అయితే ఏమి పట్టించుకోరు వాళ్ళు కూడా. వెహికల్స్ అయితే ఉన్నాయంట ఆల్రెడీ. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే వెహికల్స్ అయితే ఉన్నాయి మంచిగా అన్నారు. ఇంకా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా నైట్కి సరిపడా వెహికల్స్ అయితే ఉంటాయి. మూవింగ్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంటే గంటకి ఒక 6-7 బండ్లు అయితే మూవ్ చేస్తుంటారు అక్కడ సుమారుగా. అంటే ఇప్పటికీ దాదాపుగా 200 బండ్ల దాకా అయితే ఉన్నాయంట. 200 బండ్లు అంటే సరిపోతుంది. నైట్ 9-10 వరకు అయితే మెయిన్ మేజర్ డ్రాప్ వచ్చేసి 8 నుంచి 10 వరకు మేజర్ డ్రాప్స్ ఉంటాయి. ఆ టైంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ అయితే ఇంట్లోకి కూడా పోతుంటారు, డ్రాప్ వెళ్తుంటారు. ఇప్పుడైతే యూటర్న్ తీసుకొని వెళ్ళాలి నేను. అక్కడ ఇంకో దగ్గర అయితే ఉన్నింది, రైల్వే అండర్ పాస్ క్లోజ్ చేశారు కాబట్టి అక్కడ అయితే ఇప్పుడు రోడ్ లేదు. లేదంటే అటుపక్క వెళ్ళింటే మనకి ఇంకా 3-4 కిలోమీటర్లు అయితే కలిసి వచ్చేది. అక్కడ వన్ వే చేసేసారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చి యూటర్న్ చేసుకొని వెళ్ళాలి. వన్ వే చేశారంటే అక్కడి నుంచి అటుపక్క నుంచి వచ్చే వెహికల్స్కి మాత్రం వదిలిపెడతారు, ఇటుపక్క నుంచి మనం వెళ్ళాలంటే వదిలిపెట్టరు అనమాట. ఆ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని వన్ వే చేసేసారు అనమాట. ఇది మెయిన్ టిన్ ఫ్యాక్టరీ. టిన్ ఫ్యాక్టరీ అంటే ఇది ఇక్కడ బెంగళూరులో మనకి టిన్ ఫ్యాక్టరీ అని తెలుసు, కాకపోతే ఈ ఏరియా పేరు వచ్చేసి బెన్నిగానహళ్ళి. అందరూ టిన్ ఫ్యాక్టరీ అని పిలుచుకొని అదే అలవాటు అయిపోయింది అనమాట. ఈ ఏరియా మెయిన్ ఈ పేరు వచ్చేసి బెన్నిగానహళ్ళి. టిన్ ఫ్యాక్టరీ యూటర్న్ చేసి ఇప్పుడైతే ఫ్లైఓవర్ ఎక్కి పోతున్నాను. ఇంకా ఈ ఫ్లైఓవర్ దిగేస్తే మనకి ఐటీఐ గేట్ వస్తుంది. ఐటీఐ గేట్ తర్వాత కేఆర్పురము. ఇలాంటి బ్రిడ్జ్ వచ్చేసి మనకు బెంగళూరులో ఇది ఒక్కటే ఉంది. ఇది పిల్లర్ల మీద కట్టలేదన్నమాట. ఇక్కడ రోఫ్ల మాదిరి వేశారు కదా, పైపుల మాదిరి, దీనిల మీద నిలబడింది ఇది బ్రిడ్జ్. ఇక్కడ నుంచి కింద అయితే పిల్లర్లు ఏమి వేయలేదు. సెంటర్లో 2 పిల్లర్లు వేసేసి మధ్యలో ఆ రోఫ్ల మీద నిలబెట్టేశారు అనమాట బ్రిడ్జ్. ఇది చాలా బాగుంది. బెంగళూరులో అంతా మొత్తానికి కలిపి ఇది ఒక్కటే ఉంది. బెంగళూరులో అయితే మనకి ఎక్కడా కనిపించదు ఇలాంటిది. ఇంకా రేపు ఒకరోజు మాకు వర్కింగ్ డే అనమాట. రేపు ఎలాంటి హాలిడేస్ లీవ్ లేదనమాట. రేపు డ్యూటీ చేయాలి. ఇంకా మళ్ళీ ఎల్లుండి గురువారం మళ్ళీ హాలిడే ఉంది, రంజాన్ పండుగ కాబట్టి మనకి హాలిడే ఉంది. ఆటో చూడు ఎలా వచ్చేస్తారు, మనం జాగ్రత్తగా ఉండకపోతే అలా వచ్చేస్తారు. వాళ్ళు అసలు చూసుకోరు అనమాట, ఆటో వాళ్ళు కానీ టూ వీలర్లు కానీ. మనకు అటు సైడ్ అంతా బెడ్షీట్లు ఎక్కువ కనిపిస్తాయి చూడండి. బెడ్షీట్లు, పూలహారాలు ఎక్కువ అమ్ముతారు అక్కడ. చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. మేమంతా ఇంటికి ఏమన్నా కావాలంటే ఇక్కడ బెడ్షీట్లు కానీ ఏదన్నా క్లాత్లు కొనుక్కోవాలన్నా మేము ఇక్కడే కొనుక్కొని వెళ్తాము. చాలా తక్కువ ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. నాకు ఈ మధ్య అసలు టైమే దొరకడం లేదు. ఏదైనా వీడియో చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా టైము దొరకడం లేదు. అందులోన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. అందువల్ల ఎక్కువ వీడియోస్ అయితే ఈ మధ్య చేయలేదు. నేను మామూలుగా మార్నింగ్ 6 నుంచి 6:30 లోపల ఇంటి దగ్గర వదిలేస్తే నైట్ ఇంటికి వచ్చేసరికి 12 గంటలు అవుతుంది. ఒక్కోసారి 12-1 గంట కూడా అవుతుంది. మ్యాక్సిమం 11 గంటల కంటే తక్కువగా కాదు. నేను ఇంటికి వచ్చేసరికి 11 దాటుతుంది ఎప్పుడు వర్కింగ్ డేస్లో మాత్రము. సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్నింగ్ 6:30కి వెళ్ళాలంటే
మార్నింగ్ 6:30కి వెళ్ళానంటే నైట్ వచ్చేసరికి 11, 11:30, 12 అవుతుంది. అందువల్ల మెయిన్ టైం లేదు. అది ఇంకా డే టైంలో కొంతసేపు టైం దొరికిందంటే ఇంకా అప్పుడు రెస్ట్ తీసుకోవడమే సరిపోతుంది నాకు. అందువల్ల అయితే నేను వీడియోస్ ఈ మధ్య పెట్టడానికి కూడా టైమే దొరకడం లేదు, తీయడానికి టైం దొరకడం లేదు. ఇప్పుడైతే కేఆర్పురం దాటాను. ఇంక ఇటు నుంచి ఇంటికి అయితే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలకైతే ఇంటికి చేరుకునేస్తా. ఇక్కడ ఈ సిగ్నల్లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 ఉంది. దానికి పైన 60 దాటి ఏమన్నా పోయినామంటే కంపల్సరీగా ఫైన్ అయితే వేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ పైన కెమెరాస్ పెట్టారు, ఆ సిగ్నల్ దాటిన తర్వాత కెమెరాస్ పెట్టారు. మనం ఎంత స్పీడ్ పోతుండేది అంతా అబ్జర్వ్ చేస్తాయి కెమెరాస్. టీసీపల్లె సిగ్నల్ నుంచి నెక్స్ట్ బట్రల్లి సిగ్నల్ దాటేంత వరకు, బట్రల్లి సిగ్నల్ దాటి మేడల్లి ఫ్లైఓవర్ ఎక్కేంత వరకు స్పీడ్ అయితే 60లోనే వెళ్ళాలి. 60 లోపలనే ఉండాలి, 60 దాటకూడదు అనమాట. 60 దాటిందంటే ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్. ఇప్పుడు అంటే ఎక్కడ కూడా ఆపరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కెమెరాలు పెట్టింటారు కదా, ఫొటోస్ తీసి నీట్గా ఆన్లైన్లో పెట్టేస్తారనమాట. మనము అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని మనము ఆన్లైన్లో పే చేసుకోవాలి. లేదంటే అది అలాగే పెరిగి ఎక్కువ అయిపోతుంది. అందువల్ల నేనైతే ఆ టీసీపల్లె సిగ్నల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మేడల్లి దాటేంత వరకు నేను 60కి పైన దాటను. నేను 60 లోపలనే వెళ్తాను. ఇక వెళ్ళామంటే మనకు ఫైన్ తప్పదు. ఒక్కసారి 1000 రూపాయలు ఫైన్ పడిందంటే లెక్క వేసుకొని మనము రోజులో చేసే 2 డ్యూటీల సంపాదన అనమాట. అంటే 2 డ్యూటీలు, 2 లాగిన్లు లేదా 2 డ్రాప్ల సంపాదన అనమాట. ఒక డ్యూటీకి వచ్చి 500, 600 లెక్క వేసుకున్నా కూడా 2 డ్యూటీల లెక్కన మనకి కట్ అయిపోతుంది. అందువల్ల సిటీలో, ఇక్కడే కాదు సిటీలో అక్కడక్కడైతే స్పీడ్ లిమిట్ అయితే కొంచెం పెట్టారనమాట. మనకి ఇది ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి వస్తుంది. ఇది ఈ ఓల్డ్ మెడ్రాస్ రోడ్ కానీ, లేదా అటుపక్క వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ హొసూరు రోడ్డు కానీ, ఇక మైసూర్ రోడ్డు కానీ, అక్కడంతా స్పీడ్ లిమిట్ అయితే పెట్టారనమాట. ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ కూడా అంత 60కి మించి పెట్టినలేదు, స్పీడ్ ఎక్కువ పెట్టినలేదు. 60 లాస్ట్ అక్కడ కూడా. ఇక్కడ కూడా ఈ రోడ్డు 60 లాస్ట్. ఇంకా నెక్స్ట్ ఎయిర్పోర్ట్ రోడ్డు అంటే దేవనహల్లి, బెంగళూరు టు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా, ఆ రోడ్డు కూడా మొత్తం అంతా ఫ్లైఓవర్ కాబట్టి ఆ ఫ్లైఓవర్ పైన స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 పెట్టారనమాట. 80 దాటి వెళ్తే ఫైన్ అనమాట. చూడు ఇక్కడ రాసి పెట్టున్నారు చూడండి, 60 km/h అంట. ఇంక ఇక్కడ అంటే అంతగా ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దాటి ఫ్లైఓవర్ ఎక్కి దిగేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఒక్కోసారి ఇంతకుముందు అయితే అక్కడ కెమెరాస్ పెడతా అండ్రి, స్పీడ్ లిమిట్ కెమెరాస్. అంటే వెహికల్ ఒకటి పెట్టుకొని అక్కడ కెమెరా పెట్టి ఏమన్నా స్పీడ్ ఎక్కువ ఓవర్ స్పీడ్ పోతే కన్నా ఫైన్లు వసూలు చేస్తాను. ఇంతకుముందు నేను వీడియో పెట్టాను, అంటే కార్ తీసుకున్నప్పుడు స్టిక్కరింగ్కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో పెట్టానప్పుడు. ఆ వీడియోలో అయితే పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా వెహికల్స్ పెట్టుకుంటారు, ఫైన్లు ఎలా వేస్తారంతా దాంట్లో పెట్టాను నేను, కావాలంటే చూడండి. ఇప్పుడు అలా వెహికల్ పెట్టి కెమెరాస్ ఏం పెట్టుకోరు, డైరెక్ట్గా ఇప్పుడు సిగ్నల్స్లో అయితే ప్రతి ఒక్క సిగ్నల్స్లో కెమెరాస్ పెట్టేశారనమాట. సీట్ బెల్ట్ వేసుకోకపోయినా, మనం ఏమన్నా ఫోన్ చేతిలో పట్టుకొని యూజ్ చేయడం కానీ, ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడడం కానీ ఏం చేసినా కూడా మొత్తం ఇప్పుడు కెమెరాస్లో ఫొటోస్ తీసి ఆన్లైన్లో పంపించేస్తాను అనమాట. మనం జాగ్రత్తగా చూసుకొని అవి మనము వెహికల్స్ అయితే రన్ చేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది, లేదంటే ఫైన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. మనము చూసుకొని ఎక్కడ కెమెరాస్ సిగ్నల్స్ ఉండే దగ్గరంతా మనం ఫోన్ యూజ్ చేయడం కానీ చేయకూడదు. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనము ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడుకోవాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఫోన్ మాత్రం చేతిలో పట్టుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ
లేదా సిగ్నల్లో నిలబడినారు కదా అని ఫోన్ కూడా చేతిలో పట్టుకొని ఆపరేట్ చేయకూడదు, అప్పుడు కూడా మనకి ఫైన్ వేస్తారు అది చూసి. ఇంకా సీట్ బెల్ట్ కంపల్సరీ, సీట్ బెల్ట్ ఏమన్నా వేసుకోలేదంటే కంపల్సరీగా 500 రూపీస్ ఫైన్ పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇటు నుంచి ఒక 500 మీటర్స్ అంతే ఇంటికి. ఇక ఈ వీడియో ఇంతటితో నేను లాస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన